1000 రూపాయలు అడిగితే నన్ను కుర్రాడన్నారు. నా నెక్స్ట్ డిమాండ్ కూడా తీరుస్తారన్న నమ్మకం నాకు లేదు. బాబు, నువ్వు అడిగిన 1000 రూపాయల గురించి మా కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తప్పకుండా తీరుస్తామన్నారు. నీకేం కంగారు లేదు. ఇంకా ఏమైనా కావాలంటే అడుగు. తప్పకుండా మాకు మా సీఎం గారు వస్తే చాలు క్షేమంగా. సరే సార్, మీరెన్ని చెప్పినా అది ఎలాగో అవ్వదని నాకు అర్థమైంది. ముందు నేను చెప్పింది ఎలాగో తీర్చలేకపోయారు. అదొక చిన్న చిల్లర డిమాండ్ ఉంది, ఇదైనా తీరుస్తారా? చిల్లర ప్రాబ్లమా? ఎంత కావాలో చెప్పయ్యా. చిల్లర అసలు మా హైదరాబాద్ లోకి తయారయ్యేది. చెప్పేంత కావాలో. అంత ఎక్కువ ఏం అక్కర్లేదు సార్. కొన్ని రోజుల క్రితం నేను ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాను. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను. 1 లీటర్ పెట్రోల్ 70 రూపాయలు 16 పైసలు. 71 రూపాయి తీసుకున్నాడు. 84 పైసల చిల్లర ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. సార్, నేను మీకు చెప్పింది మళ్ళీ అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ చెప్తా వినండి. కొన్ని రోజుల క్రితం ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళాను. లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను. పెట్రోల్ లీటర్ 70 రూపాయలు 16 పైసలు. 71 రూపాయి తీసుకున్నాడు. 84 పైసలు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. 84 పైసలు ఎట్టా ఇస్తావయ్యా? అసలు 5 పైసలు 10 పైసలు చెల్లుబాటులో ఉన్నాయా? మైండ్ ఉండే మాట్లాడుతున్నావు నువ్వు. 16 పైసలు ఎవడు పెట్టమన్నాడు? మీ బాబు పెట్టమన్నాడా? ఏంటి సార్ మాట్లాడట్లేదు? కోపం వచ్చిందా? మరి మా చిల్లర మొత్తం తినేస్తుంటే మాకెలా ఉండాలి సార్? దేశంలోని పెట్రోల్ బంకుల్లోని కొన్ని వేల కోట్ల రూపాయలు వదిలేస్తున్నారు. అంతెందుకు, మీకు జ్వరం వచ్చింటే మీ ఇంట్లో వాళ్ళు క్రోసిన్ వేసి ఉంటారు కదా. 4 బిల్లలు 2 రూపాయలు 48 పైసలు. మరి 52 పైసలు ఏమవుతున్నాయి సార్? మెడికల్ షాప్లో ప్రతి వస్తువు చిల్లరతో ఎండ్ అవుతుంది. ఇలా మన దేశంలో ప్రతి మెడికల్ షాప్లో చిల్లర మొత్తం కలిపితే సంవత్సరానికి కొన్ని వేల కోట్లు వదిలేస్తున్నారు. ఇంకా వేటని ఇంకొన్ని కోట్లు. మన దేశంలో ప్రతి సామాన్యుడు రోజుకు సగటున 2 రూపాయల చొప్పున వదిలేస్తున్నాడు. ఆఖరికి చిన్నపిల్లలు వాడే సోపుతో సహా. మన దేశ జనాభా 120 కోట్లు. రోజుకి 2 రూపాయల చొప్పున వదిలేస్తే 240 కోట్లు. నెలకి 7,200 కోట్లు. సంవత్సరానికి 86,400 కోట్లు. ఈ చిల్లరంతా ఏమవుతుంది సార్? అదే చిల్లర మన దగ్గర ఉంటే మన దేశంలో రేపుకు గురై వేరే దేశంలో చికిత్స పొందాల్సిన కర్మ అమ్మాయికి పెట్టేది. ఏ మనం అంటే హాస్పిటల్ కట్టుకోలేమా? అలాంటి డాక్టర్లను తెచ్చుకోలేమా? సార్, నా డిమాండ్ ఒకటే. రోజుకు 2 రూపాయలు చొప్పున వదులుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే నెలకు 60 రూపాయలు. ఏ వ్యాపారస్తుడైనా సరే చిల్లర ద్వారా ఇచ్చే డబ్బుని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేటట్టు గవర్నమెంట్ జియో పాస్ చేయండి. నేను సీఎం గారిని వదిలేస్తాను. మంచోడు శ్రీను మరో డిమాండ్ తో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాడు. దేశంలో చిల్లర ఏమవుతోందని అడిగాడు. చిల్లర ఇచ్చేస్తే సీఎం గారిని విడిచిపెట్టేస్తానని చెప్పాడు. మంచోడు శ్రీను డిమాండ్ చాలా మందిని ఆలోచింపజేసింది. ఆఫ్టర్ ఆల్ ఇది చిన్న చిల్లర ప్రాబ్లం అంటున్నావు నువ్వు, కానీ మన దేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఇదే. అయినా గవర్నమెంట్ మాత్రం కావాలని ఈ చిల్లర తలకాయని పెట్టుకుంటుందంటయ్యా. ఇది కేవలం అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. దానివల్లే 20 పైసలు 28 పైసలు 40 పైసలు అట్టా రావటం. ఇదేమీ తెలియదు నీకు. అయినా ఇట్లాంటి ప్రజలకి ఎవడ మాత్రం ఏం సమాధానం చెప్పగలడు? సార్, నాకు చిన్న డౌట్. జనాలు ఉన్నారని మీరు పరిపాలిస్తున్నారా, లేక మీరు పరిపాలిస్తున్నారని జనాలు పుట్టుకొచ్చారా?